కథ కాదు జీవితం. కానీ మీకేంటంటే ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు అసలు తెలియదు, మీరు పట్టించుకోరు. మీరు పొద్దున్న వచ్చి పిల్లల్ని స్కూల్లో దింపేస్తే మీ పని అయిపోయింది, మీ చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళకి ఏదైనా ఇస్తే కొనుక్కోండి అంటే మీ పని అయిపోయిందని మీరు ఉన్నారు. ఇప్పుడు మీరేదో ఒక చుట్టం చూపులాగా ఒక అతిథిలాగా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి అవసరానికి ఏదో స్కూల్కి వెళ్ళే టైంకి వచ్చేసి లేకపోతే ఏదో డ్రాప్ చేసి అట్లా మీరు చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు. ఏ భార్య కన్నా బాధ ఉంటుంది కదా. మొదటి భార్య ఆవిడ, యాక్చువల్గా భార్య ఆవిడ, ఈవిడికి ఏ రైటు లేదు. ఇంకేమంటారు? నీ మొగుడు మీద ఉంది తప్పు, అతనికి బుద్ధి ఉండాలి, లేదా నీకు బుద్ధి ఉండాలి. నీ మొగుడు అలా రోడ్డు మీదకి వదిలేసినందుకు నువ్వెందుకు వదిలేవు? నిన్ను వదిలి నువ్వు బాగుంటే ఎందుకు వెళ్తాడు నీ మొగుడు? ఈ ఒక్క తప్పే 90% తప్పు. మిగతావన్నీ మీరు చేశాను అన్నారు చూడండి, 15 సంవత్సరాలు అవి 10% మాత్రమే. చదువుకున్నానంటున్నావు, 10th వరకు నీకు ఆ మాత్రం తెలియదా? లీగాలిటీ తెలియదు నీకు? ఒక ఆడదాని వై ఉండి తోటి ఆడదానికి నువ్వు ఎంత అన్యాయం చేసావో చూసి సిగ్గుపడకుండా నువ్వు అంత ధైర్యంగా మళ్ళీ మాట్లాడుతున్నావు ఏదో గొప్ప పని చేసినట్టు. మా ఎదురుగానే నువ్వు అంత ధైర్యంగా వాళ్ళని ఎదిరిస్తున్నావు. నువ్వు వాళ్ళకి ఏం మర్యాద ఇస్తావు మాకు అర్థమవుతుంది కదా. ఒకవైపు అటువైపు ఉన్నది ఆడపిల్ల అన్యాయమైనా కూడా నువ్వు తప్పు చేసావు అని చెప్పి ప్రతి ఒక్కరు నీకు చెప్పాల్సిన టైం. ఎందుకంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఒక సంసారాన్ని, ఒక ముగ్గురు పిల్లల జీవితాన్ని నువ్వు బలిగొన్నావు. నువ్వు ఆమెతో చేసేది వ్యభిచారం, నువ్వు నాతో ఉంటున్నావు, నాతో చేసేది సంసారం అని లెటర్ కూడా రాసి పెట్టి అతను జోబిలో పెట్టింది. షాప్ దగ్గర కానీ ఫ్రెండ్స్లో కానీ గల్లీలో ఫ్రెండ్స్లో కానీ ఎవరిని అయినా వీడు చెడ్డోడు, ఒక్క పెళ్లి చేసుకుని తప్పు తప్పించి వేరే విధంగా చెడ్డోడు అని చూపిస్తే పాటలు అక్కడ ఊరేసుకొని చచ్చిపోతున్నాం. ఇది కథ కాదు జీవితం. ఇప్పుడు మీ మీద చెప్పడానికి 100 ఉన్నాయి. ఆవిడతో మీరు ఎందుకు ఉండలేరని ఒక కారణం చెప్పండి చూద్దాం. నన్నే బజార్కి ఇచ్చినట్టు ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు ఏ కారణం లేకుండా భార్యని పిల్లల్ని ఎందుకు వదిలేస్తాడు మొగుడు? నచ్చిన సంవత్సరం నెల చేయమంటారు వస్తాను మేడం. అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉండాలి మేడం. కలిసి ఉండాలి. అమ్మ నాన్న వచ్చి కలిసిగా మాట్లాడతారు. మిమ్మల్ని బాగా చూసుకుంటాడా మీ నాన్న? ఏం పెట్టాడు మేడం వచ్చి 11 దాడితే తాగిన మనిషి ఎట్లా ఉంటాడు అంటే మరుసటి రోజు రాత్రి వచ్చి అంటది తాగినాడైతే ఎక్కడో సస్తాడు, ఎవడో అన్నం తిన్నాడు ఎవడైనా వచ్చి చెప్తాడు చచ్చిండే నేను అన్నది మేడం. మీరందరూ కలిసి అమ్మాయిని అనాల్సిన అవసరం లే. ఫస్ట్ అనుకో, నీకు ఏదైనా అనాల్సింది ఉంటే నీ మొగుడు నాను. పిల్లడు 3 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు మేడం, పొద్దున్న రాత్రి ఎప్పుడు ఏడ్చుకునే ఉంటాడు మేడం. అస్సలు బాగోదు ఈయనకి, అయినా కూడా హాస్పిటల్కి ఇప్పుడు దాకా చూపించలేదు. ఈయనకి నరకం అంటే ఎట్లా అంటే అట్లా ఏడుస్తాడు మేడం. ఎట్లా ఏడుస్తాం తెలుసా, రాత్రి పొద్దున్న నిద్రే ఉండదు. 3 సంవత్సరాల నుంచి పిల్లడు, చిన్న పిల్లడు బాధపడుతూ ఉంటాడు మేడం. రోడ్డు మీద పడుకోమని పడుకుంటా, కానీ ఆ ఇంట్లో మీద పడుకోలేను. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీ మనసులో ఏముంది? మీరు ఈ సమస్యకు పరిష్కారం ఏంటనుకుంటున్నారు? నా పిల్లల్ని పెంచుకుంటా. ఓ మీ పిల్లల్ని పెంచుకుంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో అయితే నేను ఉండలేను మేడం. ఏ రాత్రి ఎప్పుడు చంపేస్తారో తెలియదు. ఏంటంటే మీ మొదటి భార్యతో అంటే ఇప్పుడే కాదు, ఆల్రెడీ ఒక చుట్టూ నా వరకు కాకపోయినా వేరే అయ్యిందో ఆ దేవుడికి తెలియాలి, మాకు తెలియదు. నేనైతే ఇంట్లో ఉండలేను మేడం. ఎవరితో? ఆవిడతో ఇంట్లో ఉండలేను. ఆ ఇంట్లో ఉండలేరు, ఆవిడతో వేరే ఇంట్లో ఉంటారా? ఆవిడతో ఉండలేను. పిల్లలు చూసుకుంటా, కావాలని బట్టి పెట్టమని పెడతా. ఏం పెడతారు? తినడానికి ఫుడ్, డబ్బులు కానీ ఫుడ్ అది నా చేతనైన వరకు నేను చేయగలను. నా పిల్లల పెళ్ళిళ్ళు పేరెంట్గా నేను చేసుకుంటా. ఆవిడతో మీరు ఉండలేరు? ఉండలేను. అంటే మీరు పెళ్లి చేసుకొని ఉండలేను అంటే అయిపోతుందా? అట్లా వదిలేయచ్చా? వదిలేయగలుగుతారా?
ఉండలేనంటే దానికి కారణం ఉంటది కదా. నేను నీతో ఉండలేను. పిల్లలు పెట్టుకొని నాతో నా పిల్లల్ని ఉండలేను. పెంచుకుంటా వేరే రూమ్ తీసుకొని పెంచుకుంటా కావాలంటే ఇదో మంది ఉండలేను. ఏంటి అది కారణం ఉంటది కదా, నీ చెడ్డదన్నా లేకపోతే ఇంకేదైనా కారణం అంటూ ఉంటది కదా. కారణం చెప్పండి, నన్ను వదిలేయండి. కరెక్ట్ గా అడుగుతున్నా, కారణం చెప్పండి ఏంటని. ఇప్పుడు మీ మీద చెప్పడానికి 100 ఉన్నాయి, ఆవిడతో మీరు ఎందుకు ఉండలేరు అని ఒక కారణం చెప్పండి చూద్దాం. నన్నే బజార్కి ఇచ్చినట్టు ఇచ్చింది ఆవిడ. ఎప్పుడు 100 సార్లు చెప్పా, ఏ విషయాన్ని సరే ఇంటి దగ్గర చిన్నదైనా పెద్దైనా ఏదైనా ఇంట్లో మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఇంట్లో రావాలని పని కూడా ఉండదు. ఇంట్లో మీరు మాట్లాడుకుని మీరు సాల్వ్ చేయలేదుగా ప్రాబ్లం. అదే మేడం, ఏదైనా ఎందుకని ఏదో మాట్లాడడానికి వెళ్తే ఏది కూడా పెద్దదని గొడవే. ఎందుకు గొడవ, ఏంటి గొడవ, ఒక్క మాట చెప్పండి. మీరు మాట్లాడడానికి వెళ్తే ఆవిడ ఏం గొడవ పెట్టింది చెప్పండి. మీరు మంచిగా రెస్పాన్సిబుల్ గా ఒక తండ్రిగా ఒక భర్తగా మీరు ఏ పని చేస్తే ఆవిడ వద్దంది చెప్పండి. ఒక మాట చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. ఇంట్లో వెళ్తే కూర్చుంటే ప్రాబ్లం, నిలబెడితే ప్రాబ్లం, ఏదైనా సరే అడిగితే ప్రాబ్లం. ఏం అడుగుతాం ఇంకా? అంటే మీరు అడగడం కాదు, మీరు ఎప్పుడో ఉండండి, మీరు ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే రోజులో ఏదో 1 గంట వీళ్ళు ఇంట్లో కూర్చుంటే మీకు వచ్చి మర్యాదలు చేయాలా వాళ్ళు? నా మర్యాదలు చేయమని ఇప్పుడు అడగలేదు. మరి ఇప్పుడు మంచినీళ్ళు కూడా అడగలేను ఎప్పుడు. మరి ఆవిడ ఎందుకు అలా ఉండింది మీతో? మీరు ఇంకొక ఆవిడ చేసుకొని ఇంకొక చోట ఇల్లు పెట్టి ఇంకొక ఆవిడకి ఒక బిడ్డను కానీ మీరు అనుకున్నప్పుడు ఇంటికి వెళ్తే ఏ భార్య వచ్చి మీతో మర్యాదగా మాట్లాడద్ది? ఎందుకు మాట్లాడాలి ఆవిడ? అప్పుడు ఫస్ట్ లో పెళ్లి అయినప్పుడు ఇదే లొల్లి, పెళ్ళైన ముందు మీకేం లొల్లి లేదని చెప్పారు. పెళ్లి అయినప్పుడు కూడా లొల్లి ఉండేది. మరీ అంత లొల్లి అంత పెద్దల వారికి వెళ్ళినంత గానీ రోడ్ల మీద మరీ ఇంట్లో సాగు చేసుకుంటారు. చిన్న చిన్న అందరిలో ఉండే అలాగే పెద్ద రాజా ఒక్కసారి మాత్రమే వచ్చింది. మందు తాగడానికి ప్లాన్ చేశారు. కావాలంటే అడుగు, ఇంటర్ బాటిల్ నోట్లో పెట్టింది. ఒక అతను పొలం దున్నుతుంటే అతను వచ్చి లాక్కుండా ఆడు మా తమ్ముడు వచ్చి. ఎందుకంటే ఏం గొడవ అయింది ఆవిడ వల్ల? ఇంట్లో అప్పుడే సమస్య, అప్పటి నుంచే స్టార్టింగ్ మెయిన్. ఇల్లు కట్టాను, ఇల్లు కట్టినప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఏదో ఒకటి ఇక్కడ నుంచి 2 గొడవలు వచ్చాయి. ఈ గొడవలు నా మీద పడేవి. అప్పటి నుంచి ఎప్పుడు బుర్ర పని చేస్తూ ఉండేది కాదు. అందుకని ఆ గొడవల వల్ల మీరు వెళ్ళి ఆవిడ చేసుకున్నారా? అలాగని కూడా చెప్పలేదు నేను. అదే కారణాలు తవ్వుతున్నారు బా. మరి కారణమే, మీరు ఏ కారణము సరిగ్గా చెప్పలేరు. ఏ కారణము సరిగ్గా చెప్పకుండా 3 పిల్లల్ని కానీ ఆవిడ వదిలేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు ఇక్కడ? మీరు చెప్పేది మీకే కరెక్ట్ గా ఉందా? ఇప్పుడు ఏ కారణం లేకుండా భార్యని పిల్లల్ని ఎందుకు వదిలేస్తాడు మగుడు? నచ్చిన సంవత్సరం నెల చేయమని వస్తున్నాడు. మరి నచ్చని సంవత్సరం అన్నప్పుడు 3 పిల్లల్ని ఎందుకు కన్నారు? ఆ 3 పిల్లలకు ఆ కారణం కూడా వాళ్ళే. ఎందుకు వాళ్ళ కారణం ఆవిడే కనుక్కుందాం. అలాగే కాదు, ఫస్ట్ పాప పుట్టింది, రెండోసారి పాప పుడితే వద్దని చెప్పాం. మళ్ళా బాబు పుడతాడంట, బాబు పుడతాడు. అప్పుడు కూడా అలాగే ఏడిపించారు. సరిపోయి 2 పిల్లల్ని ఇష్టపడే కదా కన్నారు. అప్పుడు నచ్చిన సంవత్సరం ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? మీరు అతన్ని కొడతారంట కదమ్మా, మీ అత్తగారు చెప్తున్నారు, అది కూడా చేస్తారా? మేడం అన్ని అబద్ధాలు చెప్తారు. అర్ధరాత్రి పూట లైట్ వేసి అడుగుతుంది మేడం. మీరు మనసులో కావట్లని అడుగుతుంది మేడం. ఇంట్లో మా మరిదున్న ఆమె పడుకుంటారు. మెయిన్ డోర్ ఉంటే అక్కడ వండుకున్నాం మేడం. అర్ధరాత్రి పూట లైట్ వేసి అడుగుతుంది మేడం. నువ్వు మీ నాన్న ఎలా చేశాడో 4 పిల్లలు తగ్గిసి మిమ్మల్ని తగ్గిసి నీకు అన్ని అబద్ధాలు ఓడుకుంటే అవసరం లేకపోతే వదిలేస్తున్నారు. మూసుకునే ఉన్నాను ఇన్ని రోజులు. మీరు అన్నింటిలో నీకు మాట్లాడడానికి దాని ఇంటికి వెళ్ళినప్పుడు ఏడు చేసావు. ఎప్పుడు దాని ఇంటికి వెళ్ళినప్పుడు ఏడు చేసావు. నేను ఎప్పుడు ఏడు చేస్తాను? ఏడు చేసావు, దిత్తు పట్టుకొని గోడ గుద్దించావు. నేనా? నువ్వు అబద్ధాలు ఆడుకో. ముందున్నారు నా కొడుకు, నాకు తెలుసు. మళ్ళీ వెళ్ళప్పుడు ఒక ఇంత కర్ర ఇచ్చావు, బొర్రబాదులు పట్టుకుంటే ఇక్కడ రక్తం వచ్చింది. బ్యాక్ మెన్ చేసినాడు, బ్యాక్ మెన్ చేసేదాన్ని రాసి వేసుకుంది. మనం ఏడు కాదుస్తావు, అది ముందా నువ్వు ముందా? మాటలకని పడే ఉన్నారు కదా, మీరు అవసరానికి ఓడుకున్నప్పుడు పూలు పెట్టి చూసుకునేదాన్ని. పువ్వులు పెట్టి చూసుకుంటా. గుండె ఆపరేషన్ చేయించండి, కష్టమలా నాకు చేస్తావా? నేను జామ చేస్తావా? నేనేంది చేయిస్తాను? మరి దూరం ముసుకుని ఊరుకో. అన్ని నువ్వు గలేది పనులు చేసుకుని తిరగ చెయ్యలేదు. నువ్వే తగ్గించి మీ నాన్న వెళ్ళాడు. ఎవరు నరికేశాడు? అలా అన్న వాళ్ళు తగ్గిసి 4 పిల్లలు తగ్గిసి అలా అని వెళ్ళాడు. ఇంకొకరు ఇంకొకళ్ళే
ఇదంతా ముగ్గురు పిల్లల మీద వచ్చింది. సరే ఆవిడ ఏం ప్రయోజనం? ముందు పెట్టాల్సి మీ కొడుక్కి గడ్డి. ఏం గడ్డి పెడతారు మీ కొడుక్కి? మరి ఇవన్నీ ఎందుకు ఆ. నాడు లాగే చేసిన తప్పు ఎవరిది ముందు? కొడుకుదే. ఆ. నేను కుప్పల సమాసాలం కొడుకు ఇప్పుడు 7 శాతం చెయ్యు ఆ పిల్లలకి. ఏడిస్తాం ఇయ్యు, ఎలా పెంచుతావు పెంచు. సంవత్సరం అవ్వాలి మేము వచ్చామా ఈ పిల్లనాడానికి? సంవత్సరం తిరిగి అప్పుడు ఇష్టమైంది, ఇప్పుడు ఇష్టం లేదా? ఆవిడ అడిగిన సమాధానం చెప్పండి. చెప్పు, ఎవరు మీ నాన్న వచ్చాడా నేను వచ్చానా? నీకు ఇష్టపడదా కట్నము కానుక అన్ని అడుక్కొని ఈ మేనమామ రానంటే మీ మేనమామ కాలు పట్టుకున్నావు, ఏడిసినావు. అప్పుడు నీకు రోగ అయ్యిందా? ఇప్పుడు రోగ లేదా? ముగ్గురు పిల్లలు కాసినావు. ఆడపిల్ల మా నా కడుపులు పుట్టిన కూతురు అయితే అప్పుడు ఏడిచేస్తావు. వెళ్తావు వెళ్ళవా తగ్గుకి? చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. నాకు పెళ్ళాం వద్దు పిల్లలు వద్దు అంటే ఇక్కడ ఎవరు వదిలే ప్రసక్తి లేదు. చెప్పలేదు నేను. పెళ్ళాన్ని ఎలా వద్దని చెప్తారు? ఆవిడ వద్దని చెప్పడానికి ఒక రీజన్ ఉండాలిగా. ఎట్లా పెంచుకుంటారండి? వయసు వచ్చిన ఆడపిల్లలు మగపిల్లలు మా తండ్రి దగ్గర వదిలేస్తారా? అన్నమా బయట ఇంటి కడితే తెచ్చే నా మనవరాలు నేను పెంచుతానా? ఇప్పుడు వచ్చిన ఆంటీనే మాకు చూసింది మేడం. పిల్లల ముగ్గురికి పిల్లలకి నేను పెంచుతారా? నా బాగా పిల్లలు వచ్చారా అమ్మా? పిల్లలు వచ్చారా ఇక్కడ? సరే ఒకసారి పిల్లలు కడుపు నుండి నువ్వు తింటా పిల్లలు ఏటవ్వాలా? మళ్ళీ మా అత్త ఓడుకుంటుందని చెప్తాను తిరిగి. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? మీ పేరు? శివమణి. ఓకే ఓకే. ఏం చదువుతున్నావు? సెకండ్. నీ పేరు ఏమన్నా చెప్పు. శిరీష. శిరీష. ఏం చదువుతున్నావు? 7th class. 7th. నువ్వు? మేఘన 4th class. నువ్వు పొడుగున్నావు అక్క కంటే. చెప్పు శిరీష, నీకు నాన్న అమ్మ ఎలా ఉంటే ఇష్టం? నాన్న కరెక్టా ఉన్నాడా? నాన్నగారు ఏం తప్పులు చేస్తున్నారు? నీకేం కావాలి? మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పు. అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉండాలి మేడం. కలిసి ఉండాలి. అమ్మ అందరూ వచ్చి గలీజ్గా మాట్లాడతారు. ఎవరు వచ్చి ఏం మాట్లాడతారు నాన్న? అప్పుడప్పుడు వస్తే చంద్ర బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు అమ్మని. మీ నాన్న పొద్దున్నుంచి ఇంట్లో ఉండడు? అప్పుడప్పుడు వస్తాడు మేడం. స్కూల్కి దిగబెట్టడానికి వస్తాడు. రోజు వస్తాడా? రోజు రాడు, అప్పుడప్పుడు వస్తాడు. మీరు నిజం చెప్పండి, నాన్న వస్తే అమ్మ తిడుతుందా? ఎందుకు మమ్మల్ని చూడడం మేడం, అందుకని అమ్మ అంటది నువ్వు పిల్లలకి ఏం పెట్టమని. మీ నాన్న ఏమంటాడు? నాన్న ఏమన్నాడు? మిమ్మల్ని బాగా చూసుకుంటాడా మీ నాన్న? ఏం పెట్టాడు మేడం వచ్చి. ఆవిడ వస్తుందా? మీ చిన్నమ్మ అప్పుడప్పుడు వస్తుంది. చిన్నమ్మ బాగా చూసుకుంటుందా మిమ్మల్ని? చూసుకుందా? మీరేం కావాలనుకుంటున్నారు? అమ్మ నాన్న ఇద్దరు కావాలి మేడం మాకు. సరే అమ్మ, మీరు మాట. మీరు ఆయన సంగతి వదిలేయండి అమ్మ. మీరు ఇదంతా చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఏది రైట్ అనిపిస్తుంది? ఎలా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది? మీరు చెప్పండి మేడం. అలా నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏం చెప్పినా వింటాను మేడం. తప్పు నా వల్ల జరిగింది కాబట్టి వాళ్ళు ఎన్నెన్నో పడుతున్నాను మేడం. ఎంత చూసినా విలువ లేదు మేడం.
ఏదైనా అవసరం అనుకుంటే వాడుకుంటారు, ఏదైనా పండగలు పున్నలు రాగానే దూరం పెడతారు మేడం. 2 ఫంక్షన్లు పిల్లలు చేసుకున్నారంటే పిలవలేదు. మరి అప్పుడు అంతలో ఉన్నప్పుడు నా దగ్గర ఫస్ట్ నుంచి ఉండొద్దు, ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ దూరం పెట్టేసేది ఉండే. మధ్యలో కలిసి తర్వాత దూరం పెడితే ఎట్లా ఉంటుంది మేడం? ఫస్ట్ టైం వచ్చేసి పిల్లడు బాబు కడుపులో వచ్చిన తర్వాత 2 పిల్లలు, చిన్న పిల్లల్ని పిల్లగాడిని వదిలేసి 6 నెలలు వెళ్ళిపోయింది మేడం. 6 నెలలు తర్వాత వచ్చి మహిళా మండలిలో కంప్లైంట్ ఇచ్చింది. నేను 6 నెలలు వదలలేదు ఏమా, నువ్వు 6 నెలలు వదిలేవు, 6 నెలలు వదిలేదు, 2 నెలలు కాదు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఆ రూమ్ ఉన్న తర్వాత వదిలేసింది మేడం. వదిలేసి వెళ్ళిపోతే మహిళా మండలి దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. కొంచెం ఉండండి అమ్మా, ఆవిడ చెప్పనివ్వండి, మీరు చెప్పిందంతా విన్నాం కదా. సూట్ కేసులో డబ్బులు ఉంటే తీసేసి వాళ్ళకి ఇచ్చేసింది మేడం. అవి ఇంటికి రై డబ్బులు పెట్టిన మేడం, అవి తీసేసి ఇచ్చేసింది. సర్లే పోనీ అనుకుని అనలే. వాళ్ళు ఏం చెప్పారంటే ఈమె రూమ్ లో అమ్మ రూమ్ లో పెట్టేసి చూసుకోండి అనేసి అంటే సైన్లు చేసుకున్నారు మేడం. తర్వాత నేను వస్తా మా పెద్దమ్మని తీసుకురాలేదు మేడం. అప్పుడు 2 పిల్లలు చిన్నోళ్ళు ఉండరు, చిన్న పిల్లలు. అప్పుడు వాళ్ళు వదిలేసి నేను ఆమె తీసుకొని వస్తా అని చెప్పేసి ఈయన పుట్టేదాకా రాలేదు మేడం. ఈయన పుట్టిన 9 monthsకి వచ్చారు అందరు కలిసి. ఒకటే రూమ్లో సంవత్సరం పాటు ఉన్నాం. సంవత్సరం 8 నెలల వరకు ఉన్నాం మేడం. పడకపోతే ఎవరి రూమ్కి వాళ్ళకి పెట్టేసిండు. ఎన్ని అబద్ధాలు ఏడుస్తున్నావే. సరే నువ్వు అనేది నిజమే అనుకున్నా 6 నెలలు పిల్లలు ఉన్నారు అన్నా కదా, పుట్టాకనే వచ్చానా? పిల్లలు ఉన్నారు. బాబు పుట్టాక నువ్వు రాలేదా? పిల్లలు అప్పుడుకున్నారా? 2 ఏం చక్రం నువ్వు బాబు ఎన్ని నెలలప్పుడు బాను మీ అమ్మ వచ్చారు? ఎన్ని నెలలప్పుడు? అప్పుడు పిల్లలు ఉన్నారా? అప్పుడు పిల్లలు లేరు. అప్పుడు పిల్లలు లేరు. 2 నెలలు ఉండేవాళ్ళు కదా. 2 నెలలు ఉంటే 2 నెలలు కాదు అవి. 6 నెలలు కాదు, 2 నెలలే ఉన్నారు. కాదు మేము ఉండేది నెల రోజులు ఉప్పల డిపోలో ఉన్నాం మేడం. ఈ రూమ్కి వచ్చినాక 2 రూములు మేడం, 2 నెలలు మేడం. అక్కడ ఒక కామంది కావాలంటే చూపిస్తాను మీకు. సరే వదిలేండి అమ్మా, 2 నెలలైనా 3 నెలలైనా ఇప్పుడు మీరు అండం మీ దగ్గర ఉన్నారు, మీరు చూసుకున్నారు, బాగున్నంత కాలం బాగానే ఉన్నారు. ఇప్పుడు సడన్ గా కావాలని చేస్తున్నారు మేడం. అవసరానికి వాడుకుంటారు, ఏదైనా పండగ పుణ్యం రాగానే కావాలని పెట్టేస్తున్నారు గొడవలు. ఈమెను కలుపుకోకూడదు అన్నట్టే పెడుతున్నారు. మరి కలుపుకోకూడదు అన్నట్టు ఫస్ట్ నుంచి దూరం పెట్టిస్తే నాకు ఇంత బాధ ఉండదు మేడం. సరే మీరు ఎలా చేద్దాం అంటారు చెప్పండి, మీ ఉద్దేశం ఎలా ఉంది? మీరు చెప్పండి మేడం. తప్పు చేయబట్టి కదా ఇంత దూరం వచ్చిన వాళ్ళు. మా నాన్న అంటే సరే వాళ్ళకి ఏం తెలియదు అసలు. అది కరెక్టేనండి, దాని గురించి మాట్లాడొద్దని మేము చెప్పాం. మీ నాన్ననే అనద్దు, మీ అమ్మనే అనద్దు. వాళ్ళకి మిమ్మల్ని అనడానికి కూడా వాళ్ళకి మీకు ఎవరికి రైట్ లేదమ్మా. అమ్మాయిని తిట్టడానికి మాటలు ఇంటికి వచ్చి మస్తు తిడుతుంది మేడం. మన కార్తీక పౌర్ణమి అయితే ఈయన పిల్లలేదు అన్నందుకు, పిల్లలేదని బాధ అయినందుకు మస్తు మాటలు వచ్చి 2 అత్త కూడా 2 వచ్చి మస్తు మాటలు అన్నారు మేడం. అదే ఇప్పుడు మీరు ఎందుకు రాలేదు? ఎవరు రాలేదు? అది నీకు ఆయన సమస్య. అది ఇంటికి వచ్చారు మేడం. రేపు కార్తీక పౌర్ణమి అనగా ఈ రోజు ఒక్క నిమిషం ఆవిడ్ని పిలవా అన్నాడు. ఆవిడ్ని నేను ఎందుకు పిలుస్తాను, నాకేం విలువిస్తుంది? ఆవిడ్ని నిన్ను పిల్లడానికి నచ్చితే నువ్వురా, మొగుడు కాబట్టి నువ్వురా. అయితే ఆమెను పిలవాల్సిన అవసరం నాకు లేదు. ఏ రోజు ఆమె నాకు మర్యాద ఇయ్యలేదు, అక్క అనలేదు, మర్యాద ఇయ్యలేదు అనేసి నేను ఈమెను అన్నాను. అతనితో అన్నాను, ఇతను వెళ్ళి ఆమెతో చెప్పాడు నిన్ను పిల్లరంట అనేసి. అప్పటి నుంచి ఆమె ఇంట్లో ఆమె పూజ చేసుకుంటది, నా ఇంట్లో నేను నత్త తోటకోళ్ళు నా ఇంట్లో పౌర్ణమి చేసుకుంటాం మేడం. అయితే సరే కదా చెప్పేది విను. అప్పుడు అమ్మాయి ఇద్దరు అమ్మాయి మంచిగా ఉన్నారు కదా, అప్పుడు గొడవలు పడలేదు కదా. అప్పుడు మంచి చెడ్డ కాదు, ఇప్పుడు అమ్మ ఇది శేఖరు అందరూ మంచిగా ఉన్నారు కదా, గొడవలు ఏం పడలేదు కదా. మరి అప్పుడేం పిల్లలేదు మరి? వింటావా చెప్పేది? నాకు మర్యాద ఇవ్వలేదు. నా మొగుడు ఇంటికి వస్తే తీసుకొని వెళ్ళిపోతుంది. ఆమె మొదట నీది మొదట మేడం. అబద్ధాలు మేడం. ఇంత ఆగి ఉంటాడు మేడం, ఎట్లా ఉంటాడని ఫోన్ చేస్తా. ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్నాడు, ఉంటే గ్యాస్ అయిపోయింది అంటే నువ్వు ఇంటికి వచ్చిన చెప్పంగానే ఫోన్ పెట్టేసిన. ఆ రోజు పొద్దున్న మరుసటి రోజు రాత్రి నైట్ వచ్చి మస్తు మాటలు అన్నది మేడం. నేను తీసుకోపోయినని నిజంగా ప్రామిస్ గారు సార్ అక్కడికి వెళ్ళనే లేదు నేను అసలు. 11 దాటితే తాగిన మనిషి ఎట్లా ఉంటాడు అంటే మరుసటి రోజు రాత్రి వచ్చి అంటది, తాగినోడైతే ఎక్కడో సస్తాడు, ఎవడో అన్నం తిన్నాడు ఎవడైనా వచ్చి చెప్తాడు చచ్చిండే నేను అన్నది మేడం. చచ్చేటాడు ఎట్లయినా చస్తాడు, ఎవడో ఒకటి చెప్తాడు, చెప్పకుండా పోతాడు అని అన్నది. నోరుంది నోటుకు వచ్చినట్టు వాగుతుంది. నీకు నోరు లేదా? నువ్వు చాలానే మాట్లాడుతున్నావు. మీరందరూ కలిసి అమ్మాయిని అనాల్సిన అవసరం లే. ఫస్ట్ అనుకో, నీకేదైనా అనాల్సింది ఉంటే నీ మొగుడు నన్ను. మీకేమో నోరు తక్కువ లేదు, మీకు నోరు ఎక్కువే ఉంది. మీ నోరు ఎక్కువ వల్ల కూడా చాలా గొడవలు వచ్చాయి. అందుకని మీరు ఊరికి ఏదో మీ అమ్మాయిదే తప్పు అన్నట్టు మాట్లాడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి మాట్లాడితే వినండి. ఎవరు చేసిన తప్పులుగా వాళ్ళు అనుభవిస్తారు జీవితంలో. మీరు ఈ కష్టం మీరు ఇంత కష్టం అనిపిస్తున్నారంటే మీరు కూడా తప్పులు చేశారు. చేయకుండా ఇంత కష్టం మీకు రాదు. ఆ అమ్మాయి చేసిన తప్పుగా అమ్మాయి అనుభవిస్తుంది.
ఇక్కడ ఏంటంటే మీరందరూ బాగానే ఉన్నారు. ఎవరి అహంకారాలు వాళ్ళకి, ఎవరి ఈగోస్ వాళ్ళకి, ఎవరి ఇష్టాలు వాళ్ళకి, ఎవరి కష్టాలు వాళ్ళకి. మీరెవ్వరూ పట్టించుకుంది ఆ పిల్లల గురించి. అక్కడేమో ఆవిడ కొడుకు, 4 పిల్లలు. ఈ 4 పరిస్థితి ఏంటంటే మీరు ఎవరు ఆలోచించటం. పిల్లడు 3 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు మేడం. పొద్దున్న రాత్రి ఎప్పుడు ఏడ్చుకునే ఉంటాడు మేడం. అస్సలు బాగోదు ఈయనకి. అయినా కూడా హాస్పిటల్కి ఇప్పుడు దాకా చూపించలేదు. ఈయనకి నరకం అంటే ఎట్లా అంటే అట్లా ఏడుస్తాడు మేడం. ఎట్లా ఏడుస్తాం తెలుసా, రాత్రి పొద్దు నిద్రే ఉండదు. 3 సంవత్సరాల నుంచి పిల్లడు, చిన్న పిల్లడు బాధపడుతూ ఉంటాడు మేడం. వీడికి కూడా శాఖనాదాలు పాలు ఇది పెడితే బలం అని ఫ్రిడ్జ్ లో పాలు పెడితే తొంగి చూస్తాయి. పిల్లడు పెట్టి వచ్చి ఓర్వనే ఓరదు. పిల్లడు పాలు తాగుతాడు, అవి తింటాడు అని అంటూనే ఉంటది మేడం. ఇంత పిల్లని చూడదు ఓరవదు అసలు. ఇంట్లో పిల్లని నొక్కడిని వదిలేసి డ్యూటీ పోతున్నా. ఇంట్లో కూర్చుంటే నువ్వు ఇంట్లో కూర్చొని తింటున్నావు, అది కష్టం చేస్తుంది అనేది ఆ బాధల పడలకి పిల్లడు ఒక్కడు ఉంటుండే మేడం ఇంట్లో. 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వచ్చేస్తాడు. సాయంత్రం 6 గంటలకు వచ్చి ఒక్కడే ఉంటాడు. కూడా నా కొడుకు లేదు. ఎప్పుడు అంతా మీరు చేసుకున్నా కదమ్మా, నీ చేతిలో చేసుకున్నావు. అంతే. ఇప్పుడు ఎవరిని అనడానికి ఉంది? ఇప్పుడు నేను అంటే జరిగిపోయిన దాని గురించి నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకోవద్దు, కానీ అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మిగిలిన అమ్మాయిలు అర్థం చేసుకుంటారు కదా, మిమ్మల్ని చూసి ఇలాంటి తప్పాలు చేయరు. అందుకని నేను మాట్లాడుతున్నాను. జరిగింది జరిగిపోయింది. అసలు తగ్గదు మేడం. ఈయనకి ఎప్పుడు ఏడ్చుకునే ఉంటాడు మేడం. ఏంటి ప్రాబ్లం సార్? ఎందుకు చూపించలేదా బాబు? కాల్షియం తక్కువ. మీరేమన్నా కనుక్కున్నారా డాక్టర్ గారు? స్కూల్లో కూడా మధ్యలో ఒకసారి ఫోన్ చేసి వచ్చేసిన మధ్యలో. ఈ గొడవ ఎలా ఉన్నా ఉండండి, ఈ గొడవ ఎలా ఉన్నా ఈ ప్రోగ్రామ్ ఇది అయిన తర్వాత మీ బాబుని ఒకసారి డాక్టర్ గారి దగ్గర చూపించి అదేంటో ఆయన చెప్తారు, ఎక్కడ చూపించాలో చూపించండి. దానికి ఏమైనా సహాయం కావాలంటే మేము చేస్తాం ఆ పిల్లవాడి వరకు. చాలా ఎక్కువ ఈ రోజు గురించి చెప్పడమే కాదు, ఎవరైనా చెప్తే ఆవిడ ఏంటంటే పడుకుంటే కేవీ అసలు మెలికే ఉండదు. ఆవిడ పండుగ వెళ్ళిపోతే ఎవడ తాగమని వచ్చాడు, డోర్ కొట్టింది మేడం. పక్క నుండి లీడర్కి ఫోన్ చేసి పిలిపించి మస్తు గొడవ అయింది తెలుసా మేడం ఆ రోజు కూడా. సరే అమ్మా, ఇప్పుడు నీకు ఎలా కష్టం ఉంది, ఇప్పుడు ఆవిడకి అదే కష్టం ఉంది. ఆవిడ ఇంట్లో ఒక్క ఆవిడే ఉంటుంది, 2 ఆడపిల్లలతో, వయసు వచ్చిన ఆడపిల్లలతో ఆవిడే ఉండాలి. ఈయన ఉన్నది ఒక ఆయన. ఈయన పోనీ శ్రీకృష్ణుడు అనుకున్నాడు. ఈయన కృష్ణుడు అనుకోని ఇక్కడ ఒక అవతారం అక్కడ ఒక అవతారం ఉండొచ్చు అని అనుకున్నాడేమో. మరి లేకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాడు మిమ్మల్ని? 3 పిల్లల్ని పెట్టుకొని ఒక పెళ్ళాన్ని పెట్టుకొని మీ జీవితం నాశనం చేసినట్టే కదా. ఒకే ఇంట్లో 2 ఇళ్లలో ఒకే వ్యక్తి ఉండగలుగుతాడా? ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా, ఒక ఆలోచన లేకుండా కదా మీరు చేశారు ఈ పని. ఎంతమందిని మీ వల్ల బాధపడుతున్నారు? ఎవరు బాగున్నారు? ఆ అమ్మాయి సంతోషంగా ఉందా, ఆవిడ సంతోషంగా ఉందా? మీ అమ్మగారు సంతోషంగా ఉన్నారు, మీ ఫ్రెండ్స్ సంతోషంగా ఉన్నారు. ఎవరున్నారు? ఎవరి గురించి బతకాలి మనం? మన కుటుంబమే మనల్ని అసహించుకుంటే. ఏం మాట్లాడి మీరు అలా సైలెంట్గా ఉంటే ఎలా అండి? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పండి. మీరు చెప్పండి, మీరు మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీరు వినకపోయి మీరు ఇంకో కొత్తగా చెప్తే? నేనైతే ముందే ఒకటే చెప్పాను, మా తొలి నేనైతే పిల్లలు చూసుకుంటా. ఎప్పుడు కానీ నా పిల్లలు నా బరువు కాదు. నా పిల్లలు మాత్రం నా ప్రాణం ఉన్నంత వల్ల నా పిల్లలు చూసుకోకపోతే ఎప్పుడైనా నాకు ఒకటి అడగండి. మీ పెళ్ళాన్ని ఎలా వదిలేస్తారు సార్? ఆవిడ ఎవరు చేసుకుంటారా? మళ్ళీ ఇంకో పెళ్లి చేసి పెడతారు ఆవిడకి? ఉండండి, మీరు ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నారు కదా, ఇంకో సంబంధం చూసి ఆవిడ పెళ్లి చేసి పెట్టండి. ఆయన ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా కాంప్రమైజ్ చేయలేను ఆవిడతో. నువ్వు కాపురం చేయనంటే ఇప్పుడు ఆవిడ ఎవరితో ఉండారు? ఇప్పుడు ఆవిడ ఎవరు చూస్తారు? ఇన్ని చేయగలిగారు కదా. ఇప్పుడు మీరు మీకు నచ్చిన అమ్మాయిని చూసి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆవిడకి కూడా ఒకరిని చూసి చేస్తారా? చేస్తారని చెప్పండి, మీరు చెప్పినట్టు ఒప్పుకుంటాం అన్ని. ఆవిడ ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎంత చూసినా ఎప్పుడు విలువ ఉండదు మేడం. విలువ ఉండదు. రెండో ఎప్పుడుగా చంపేస్తారు మేడం వాళ్ళు. ఆవిడ మిమ్మల్ని చంపడానికి దూరం వచ్చారు వాళ్ళు.
ఆ ఇంట్లో నాకు కూడా ఎన్నోసార్లు అన్నది నీ సంపుతాను అన్నది. ఇప్పుడు ఏమో చంపుతా అన్న వాళ్ళందరూ చంపేస్తే ఇప్పుడు అందరూ జైల్లోనే ఉండాలి తెలుసా? తెలివి మీకు ఒక్కరికే కదా, అందరికీ ఉంది. దయచేసి మేము పిచ్చోళ్ళలాగా మీరు మాట్లాడద్దు. చట్ట ప్రకారం ఈవిడే మీ భార్య, ఈ పిల్లలే మీ పిల్లలు, మీరు వాళ్ళతోనే ఉండాలి. సరే ఇప్పుడు ఈవిడ చేసుకున్నారు, ఈవిడికి ఒక కొడుకు పుట్టాడు, వీళ్ళని వదిలేయమని మేము చెప్పలేము. ఎలాగో ఆవిడ ఆవిడే బతుకుతుంది. ఇప్పుడు మీరు సంపాదించే సంపాదనలో వాళ్ళకి కొంత వీళ్ళకి కొంత మీరు పెట్టాల్సిందే. మీ 4 పిల్లలు ఉన్నారంటే ఈ 4 పిల్లలకి మీకు పిల్లల వరకు అయితే లీగల్గా పీపుల్ కూడా రైట్ ఉంటుంది కదా మేడం? బాబుకి రైట్. ఆ బాబు వరకు రేపు వాళ్ళు కోర్టుకి వెళ్ళినది ఎక్కడికి వెళ్ళి ఆ బాబుని మీరే చూడాలన్నది అయితే మటుకు కోర్టులో కూడా చెప్తారు. ఆవిడ వరకు ఏ గ్యారంటీ లేదు. ఆవిడ ఏ విధంగానే మీకు భార్య కాదు. మీకు చెప్తున్నాను, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు ఇలాంటి తప్పు ఇంకొక అమ్మాయి చెయ్యొద్దని నేను చెప్తున్నా. అదే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి విడాకులు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు మీకు భార్య అన్న రైట్ వస్తుంది. అతను ఆ పని చేయలే, మీరు కూడా దాని గురించి అడగలే. అంటే మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. మీకు రేపు సంఘంలో ఏ స్థానము లేదు. చేసిన తప్పులు అందరూ యాక్సెప్ట్ చేసుకొని ప్రాక్టికల్గా ఎలా బ్రతకాలని ఆలోచించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. మీకు కూడా అదే చెప్తున్నా. లాజిక్లు మాట్లాడి లీగాలిటీస్ మాట్లాడి లేకపోతే ఆవిడ ఇలాగంది నేను ఇలా చేస్తే ఆవిడ కిటికీలో చూస్తుంది బయట ఉంటే ఈయన ఎలా అన్నాడు అనే కంటే ఏదన్నా ప్రేమతోనే ఏదన్నా సాధించగలం. అతను వచ్చి మీతో సంసారం చేయాలన్నా మీరు ప్రేమ చూపిస్తేనే వచ్చి చేస్తాడు. అతను మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నా మీరు అతను ప్రేమగా చూసుకుంటేనే వచ్చి చేస్తాడు. మీరు 24 గంటలు వచ్చినప్పుడల్లా ఆయన తిట్టే అక్కడికి ఎందుకు వెళ్తే వాళ్ళు 4 మాటలు అంటారని అతను అవాయిడే చేస్తాడు. సో అలాగని ఇప్పుడు ఆవిడని వదిలేసేసి ఈవిడితోనే ఉండండి అని మేము చెప్పలేం. మీరు చేయాల్సిందల్లా మీ మొదటి భార్య మీ పిల్లలు ఇదే సంసారం. మేడం ఆవిడ సంసారం ఆవిడది, ఈవిడ సంసారం ఈవిడది. మీరు వెళ్ళండి. మీకు భార్యగా ఆవిడ నచ్చకపోతే ఆవిడతో కాపురం చేయకండి. ఆవిడ పిల్లలకి తల్లిగా ఉంటుంది, మీరు పిల్లలకి తండ్రిగా ఉండి రెస్పాన్సిబుల్ గా ఇంట్లో ఉండి అక్కడే ఉండాలి, అక్కడే పడుకోవాలి. పిల్లలకి ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి కదా ఆడపిల్లలకి. మరి ఎక్కడ పడుకుంటారండి? వెళ్ళి రోడ్డు మీద పడుకుంటా, ఇంట్లో మీద పడుకోలేను. ఎలా మరి ఆ ఫ్యామిలీకి మీరు సెక్యూరిటీ ఎలాగిస్తారు? మీ పిల్లలకి మీ పెళ్ళానికి మీరేం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. రోజు వెళ్తానంటే రోజు ఎప్పుడు రోజు తొలిలేకంట ఇంటికి మంచిగా వెళ్తా. 10 గంటలకు 9 గంటలకు 6 గంటలకు వస్తా. రాత్రి 11 గంటల వరకు 12 గంటలకు కూకుంటా. మంచి పిల్లలు సరదాగా ఉంటా. స్కూల్కి ట్యూషన్ కూడా పిల్లల పాపని 5 గంటలకి నేనే పెడతా. పిల్లలకి కూడా స్కూల్కి కూడా నేనే పెడతా. వాళ్ళకి మరి మెయింటెనెన్స్ అది ఏమి ఇస్తారు? డబ్బులు వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మేడం నాకు వచ్చే దీనిలో నాకు 10,000 వచ్చింది అనుకోండి, వాళ్ళకి 5,000 ఇస్తా. నేను 5,000 ఇండిపెండెన్స్ చేస్తాను. నేను నా ఖర్చులు అవన్నీ చూసుకుంటా. మీ ఒక్కడికి 5,000 కావాలి, వాళ్ళ నలుగురికి 5,000 సరిపోద్దా? 3 పిల్లలు ఆవిడ, మీ అత్త, ఆవిడ జాబ్ చేస్తుంది మేడం. ఆవిడ జాబ్ చేస్తుంది, ఈవిడ జాబ్ చేస్తుంది, ఈవిడ కూడా పెట్టుకుంటది. ఆవిడ జాబ్ చేస్తుంది, ఆవిడ కూడా కొద్దిగా పెట్టుకోవాలి. మరి నేను ఇంతవరకు మంత్ అవుతున్నా, మానేసుకుంటున్నాము. ఆ మందు డబ్బులు మనది కల మేడం, ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు మళ్ళా రోడ్డు ఎక్కాలంటే మళ్ళా సిగ్గు. మీరు తాగుతున్నాడు, మీరు ఎందుకు ఇంట్లో రానిస్తున్నారు? ఇద్దరు బయట పంపించేస్తే ఇంకో చోట ఉంటాడు, అప్పుడు మానేస్తాడు తాగడం. అప్పుడు అతను సపరేట్గా ఉంటే తెలుస్తుంది కదా తాగడం మానేయాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి అని. రానివ్వకండి ఇంట్లోకి అతన్ని. ఎందుకు రానిస్తున్నారు? ఇప్పుడు మీరు రాసివ్వండి తాగనని. మీరు తాగిన రోజు వాళ్ళు ఇంట్లోకి రానివ్వరు మిమ్మల్ని. హార్డ్ పని చేసిన తర్వాత ఎలా ఉండదో తెలుసుకున్నాడు. అలాగే నేను రోడ్ల మీద తాగేసి గారు ఫోన్ నేను అంటే మీరు కష్టపడ్డ వాళ్ళందరూ తాగితేనే కష్టం పోతుంది. ఒక్కరిని చేసుకున్నా, పిల్లలు ఎవరు లేరు షాప్ లో. నేనే వాటర్, నేనే క్లీనర్. అక్కడ నేనే పని చేసుకోవాలి, వాషింగ్ నేనే పోవాలి, బండి సర్వీస్ మొత్తం నేనే చేసుకోవాలంటే వస్తే 150-200 వస్తున్నావు బండికి. 1 గంట 3 గంటలు 4 గంటలు పని చేస్తే 200 వస్తుంది. 200 వస్తే రోజుకి 2 బోళ్ళు వస్తే 3 గంటలు 6 గంటల్లో నేను సంపాదిస్తాను అక్కడ. ఇలాంటివి అక్కడే కూడేసుకుని ఒక్కనే కష్టపడాలంటే నాకు బాగా అనిపిస్తుంది. అందుకని అప్పుడప్పుడు నేనే తాగుతున్నా. నేను ముందే ఒప్పుకున్నా. ఇన్ని తెలిసిన ఆయనకి మీకు 2 సంవత్సరాలు, 2 పెళ్ళాలి, ఇంతమంది పిల్లలు, ఎలాగిళ్ళని పెంచాలి అన్నది మీకు ఆలోచన రాలే. మన తాహత ఏంటి, మన స్తోమత ఏంటి, మనం ఎంత సంపాదిస్తాం, ఎట్లా ఎవరిని పోషిస్తాం అని ఆలోచన రావాలిగా ముందు, ఏదైనా పని చేసే ముందు. అంతే. మీరు ఇప్పుడు అతను మిమ్మల్ని ఆవిడని చూసుకోవడానికి మీరు ఒప్పుకోవట్లే. మరి అతను అంటున్నాడు కదా నేను పిల్లలు చూస్తాను కానీ నీతో నాకు సంబంధం లేదు అంటున్నాడు. మరి నా బతుకు ఎలాగా?
పెళ్లి చేసుకున్నా వదిలేసా వాడేసి మరి నా పరిస్థితి ఏంది? నా తల్లి పెంచుతుందా నీ తల్లి పెంచుతుందా? నెలకు 5,000 ఇస్తాయి, అక్కడే ఇస్తాను. నెలకు 5,000 ఏ విధంగా ఇస్తా? పిల్లలు తీసుకొని నాకు ఇస్తావా? లేకపోతే పిల్లల బాధ్యత పడితే 5,000తో మెంటని ఇచ్చే 5,000 ఇస్తా. ఖర్చు పెట్టుకోవాలి. 5,000 దేనికి ఇస్తా? జాబ్ చేసే ఓపిక నాకు లేదు. ఇండిపెండెన్స్ 5,000 రూపాయలు చాలదా? కిరాయి ఎంత? 2,000 రూపాయలు. కిరాయి ఎంత? నీ ఇంటి కిరాయి 2,000, 2,500 నీకు అవుతుంది. నా ఇంటి కిరాయి 1,100 మేడం. అందుకని కూర్చుని కడికి అన్ని అందుతున్నాయి. నేను బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. ఊరు వెళ్తే ఊరు వెళ్తే వాళ్ళ అమ్మాలే పల్లీలు అవి ఇవి వాళ్ళ అమ్మ పప్పు గిప్పులు అన్నీ వాళ్ళ అమ్మయ్యే. మొన్న వెళ్ళాను, మొన్న ఫంక్షన్కి వెళ్ళా. సరే ఇప్పుడు మీరు అర్థం చేసుకోమ్మా, నీ మొగుడికి నువ్వు నచ్చలే, నువ్వు వద్దు లేదు. ఇప్పుడు అతని బతుకు మొగుడు అనేవాడు ఉంటాడు. రోజు ఇప్పుడు మనం ఇటుకనేటికి ఒప్పిస్తాం అతన్ని. రోజు మీ ఇంట్లో రావాలి, మీకేం కావాలి అన్ని చూడాలి, పిల్లల్ని స్కూల్లో దింపాలి, పిల్లలకు ఒక తండ్రిగా ఉండాలి. మీకు భర్తగా మీ ఇద్దరు సంసారం గురించి మేము మాట్లాడలే, అది మీ ఇద్దరు అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. బట్ యాజ్ అ ఫాదర్గా అతను అన్ని రెస్పాన్సిబుల్గా మీ ఇంట్లో అన్ని ఉండాలి, చెయ్యాలి, అవన్నీ అతను రాసిస్తాడు. ఆ పద్ధతిలో అతను ఉంటాడు. నైట్ అయితే మీ ఇంట్లో పడుకోడంట, మీరు అతను చంపేస్తారంట. 11 వరకు 12 గంటల వరకు ఉంటాడంట, తర్వాత వెళ్ళిపోతాడంట. నేను మీకు నిజాలు చెప్తున్నా, ఇవే నిజాలు. రేపు నేను ఇప్పుడు ఏమార్చి అతన్ని వేరేగా రాసి అతను మీతో మంచిగా ఉంటాడని చెప్పి నేను మిమ్మల్ని పంపించను. ఎందుకంటే ఏది జరుగుద్దో అదే మాట్లాడుకోవాలి, అర్థమవుతుందా? సో అలాగ అతను చేస్తాడంట. సో అలాగ అతని మీ బ్రదర్ నెలకు మీకు 5,000 ఇస్తాడు. దాంతోపాటు మీరు సంపాదించుకుంటారు. ఆవిడకి ఎంత ఇస్తాడు అంత ఇస్తాడు. ఆవిడే సంపాదించుకుని ఆవిడే పని చేసుకుంటుంది. ఇతనేం కూర్చోబెట్టి ఆవిడని పోషించడం లేదు. సో అతనికి చేతనైంది ఇంతే చేయగలనని చెప్తున్నాడు. సో దీనికి మీకు ఇష్టం అంటే ఈ పద్ధతిలో అంటే ఇంకొకటి ఏంటంటే మేము ఎక్స్ట్రా చేయగలిగేది ఏంటంటే రోజు ఎప్పుడో అతను వస్తాడని కాకుండా రోజు పొద్దున్న సాయంకాలం వచ్చి పిల్లల్ని చూసి మీకు చూసి మీ అవసరాలు ఏంటి చూసి చుట్టుపక్కల ఒక తండ్రిగా అతను ఎస్టాబ్లిష్ అయ్యి కేర్ఫుల్గా మీ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత అతను తీసుకోవాలన్నది కావాలంటే మేము రాయించుకుంటాం. లేదు ఒక భర్త అనేవాడు ఉన్నాడు, అట్లీస్ట్ నా పిల్లలకి తండ్రి అనేవాడు ఉన్నాడు, వాళ్ళు బాగానే ఉన్నారు, పిల్లలు వాళ్ళ ఫాదర్ని ఇష్టపడుతున్నారు, వస్తాడు పోతాడు, ఒక అండర్స్టాండింగ్తో మనం ఉందాము అని అనుకుంటే ఒక జీవితం. ఇప్పుడు మీలో మేము ఏదో ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము, నా భర్త నా భార్య అని అతను మర్యాదగా వచ్చి మీ దగ్గర అవన్నీ చెప్తాం, అతన్ని కేర్ఫుల్గా ఉండమని అవన్నీ రాయించుకుంటాం. ఆవిడని కూడా ఉండొచ్చు, కానీ మీకు మెయిన్ ప్రయారిటీ మీరు నైట్ పడుకున్నా పడుకోపోయినా పొద్దుస్తమాను వీళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళు ఇదేంటి మీరు చూసుకోవాలి. శుభ్రంగా మా 5గురము 5,000 వచ్చి పిల్లలకి ఇప్పుడు అయిపోయిన తర్వాత మాట్లాడే పిల్లలకి ఎలా పెంచుతారు? అమ్మా మీరు ఒక మాట ఉంటారా? మీ కొడుకు ఏమన్నా కోటీశ్వరుడా, టాటానా, బిర్లానా? ఉండండి. ఆవిడైతే ఆవిడకి పెట్టేసేదేమీ లేదు. అతను సంపాదించేది ఎంతో, ఆ సంపాదనలో ఆవిడకి ఎంతో కొంత ఇస్తాడు. వీళ్ళని చూసుకుంటానంటున్నాడు, నేను తండ్రిగా ఉంటా, నా పిల్లల్ని చూసుకుంటా అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అతను పిల్లల్ని చూసుకుంటాడు, తండ్రిగా ఉంటాడు, ఇంటికి వస్తాడు పోతాడు. ఇంకా భార్యాభర్తల సంబంధం అన్నది వాళ్ళిద్దరికీ అర్థం అవ్వాలి. ఇంకొకరు ఎవరు వచ్చి బలవంతంగా సంసారం చేయించలేరు. సో ఇప్పుడు బలవంతంగా ఇప్పుడు ఆవిడ వదిలేసేయండి, ఆవిడ పంపించేసేయండి అంటే మేము పంపించేయమని చెప్తాం, కానీ అతను పంపిస్తాడని గ్యారంటీ ఏంటి మీకు? ఈ వీధిలో కాకపోతే వెళ్ళి ఇంకో పక్క వీధిలో పెడతాడు. నిజాలు మాట్లాడుకుందాం అని ఇప్పుడు కూడా ఇప్పుడు అదే నేను ఓపెన్గా చెప్తున్నా, ఆవిడకి ఏ రైటు లేదు, కానీ అతను మీతోనే వచ్చి ఉండాలి. అతను ఒప్పుకున్నాడు, రేపు ఉంటాడా? మీరు రోజు వెళ్ళి అతను కాస్తారు ఎక్కడ తిరిగాడని వెళ్ళి చూసుకుంటారా? మనుషుల మనసులో మార్పు వస్తేనే మార్పు. చట్టపరంగా ఏముందో మీకు చెప్పేశాం. చట్టపరంగా అమ్మాయికి ఏ రైటు లేదు, అతను ఏ విధంగా నా అమ్మాయి అతను నాకు కావాలని అనడానికి లేదు. కానీ అతనికి మీరు అలా చేసినందువల్ల అతనికి మీ మీద ప్రేమ వస్తుందా, ఇంకా కోపం ఎక్కువ అవుతుందా? ఇంకా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడా, లేకపోతే రోడ్డు మీద తాగి పడిపోతాడా? మీరు అలా చేసిన తర్వాత అతను మీకు దగ్గర అవుతాడా, దూరం అవుతాడా? లేదు అతని పద్ధతిలో అతను వదిలి, ఏమయ్యా నువ్వు ఆలోచించు, మంచి చెడు ఆలోచించు, పిల్లలు ఏంటి, జీవితం ఏంటి, కుటుంబం ఏంటి అని మీరు ప్రేమగా మాట్లాడితే అతను ఏమైనా మంచి చేస్తాడా? మీరు ఆలోచించి చెప్పండి. ఏ విధంగా అతనితో పని చేయించుకోగలం? సైకలాజికల్గా ఒక మనిషిని నువ్వు ఎదవ్వి, నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఇదైపో అదైపో అని అతనికి నచ్చని పనులు చేస్తే అతను మనకి దగ్గర అవుతాడా? ఇప్పుడు కూడా భయపడని ఒక వ్యక్తికి ఏ విధంగా భయపడతాడు? ఏ విధంగా అతన్ని బెదిరించి భయపెట్టి మీరు ఈవిడింట్లోనే పెట్టుకుంటారు? పిల్లలకి ఎలా తెలివిగా ఆలోచించి మీరు గొడవలు పెట్టుకోవడం, గొడవలు చేసుకోవడము, ఇంకా జీవితాన్ని రోడ్ల మీదకి తెచ్చుకోవడం తప్పితే పిల్లలకి మేము పెంచలేము. అంత బాధ్యత లాడ్ని చూసుకోమని, పిల్లల బాధ్యత అంత పిల్లల బాధ్యత అతనిదే. పిల్లల్ని అతనికి ఇచ్చేసేయండి, అతనే చూసుకుంటాడు, మీరేమి చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు మీ దగ్గర ఉంచుకొని మీరు ఒక ఫ్యామిలీ మీరు ఉండండి, ఆవిడ ఉంటుంది సపరేట్గా,
అతను వస్తాడు, పొద్దున్న సాయంకాలం ఉంటాడు, చేయాల్సింది అతను చేస్తాడు, ఇవ్వాల్సింది అతను ఇస్తాడు, నెలకు 5,000 ఇస్తాను అంటున్నాడు. ఆ పిల్లలకి మంచి చెడు అతనే చూసుకుంటాడు. రేపు వాళ్ళ పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా వాళ్ళ చదువులైనా ఏదైనా ఒక తండ్రిగా అతను ఏం చేయాలి అతను చేస్తాడు, ఒక తల్లిగా మీరేం చేయాలో మీరు చేస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు మీరు కూడా ఊరిన అతను వచ్చిన ఆయన 4 మాటలు అనడము, ఆవిడ దగ్గరికి వెళ్ళావా, వీళ్ళ దగ్గరికి వచ్చావా, అక్కడికి వెళ్ళావా, అవన్నీ కూడా మీరు మానేయండి. వచ్చిన అతన్ని మీరు 4 మాటలు అంటే ఆ రావడం కూడా మానేస్తాడు. వచ్చాడా మీరు కూడా ఇంక వదిలేసేయండి. మీ పని మీరు చేసుకోండి, అతని పని అతను చేసుకుంటాడు. ఆ పిల్లలకు చేయాల్సింది అతను చేయాలి, మీరు చేయాల్సింది కరెక్ట్గా అతని రైతు అతను ఏం చేయాలో చెప్పండి, అతను చేస్తాడు అంతే. అంతేగాని ఇప్పుడు బలవంతంగా ఎవరిని చెప్పి ఎవరితో సంసారాలు చేయించలేము. చట్ట ప్రకారం ఆవిడ భార్య కాదు, ఆ క్లారిటీ అయితే నేను మీకు ఇచ్చేసాం. ఆవిడకి ఏ రైటు కాదు. ఇక నుంచి మీరు కూడా వాళ్ళకి నచ్చినప్పుడు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళకండి. మీ భర్త మీ ఇంటికి వస్తే వచ్చాడు అంతే, అంతవరకే మీరు మీ భర్తను మీరు ఎందుకు వెళ్ళారు అని అడగడానికి కూడా మీకు రైట్ లేదు. మీరు అతన్ని కూడా హింసించకండి. మీ బాబు మీ భర్త మీరు ఏం చేయాలో మీరు చేసుకోండి. అతను ఆ కుటుంబానికి ఏం చేసినా మీరు అడగండి. మీరు మీ బాధ్యత, మీ కుటుంబం, మీ ఇల్లు ముందు అదే మీ కుటుంబం. మీ భార్యకి మీరు ఏ విధమైన ఇంపార్టెన్స్ ఇస్తారో అది మీ ఇష్టము, అది మీ ఇద్దరి మధ్య. మీ ఇల్లు అదే, మీ పిల్లలు అదే, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. పొద్దునుంచి సాయంకాలం వరకు వాళ్ళకి ఏం కావాలన్నది మీదే రెస్పాన్సిబిలిటీ. నెలకు ఆవిడకి మెయింటెనెన్స్కి 5,000 ఇవ్వండి. 5,000 కాకుండా కూడా చాలా అవసరాలు ఉంటాయి ఇంట్లో పిల్లలకి. అదంతా ఏం చేయాలో మీరు చెయ్యండి ఒక తండ్రిగా. ఈ పద్ధతిలో ఓకే అంటే మీరు రాసి ఇవ్వండి, దీనికి ఒప్పుకున్నామంటే దీంట్లో మీరు ఏది. రెండోది, ఈ పద్ధతికి మీరు కొంచెం క్లారిటీతో ఉన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ పద్ధతికి ఓకే అంటే ఈ పద్ధతి ప్రకారం అతనితో రాయిస్తాం. అతను ఏది చేయకపోయినా మీరు నన్ను వచ్చి నాతో మాట్లాడచ్చు. అతను చేయకపోతే మేమే చేయిస్తాం. ప్లస్ ఇతను అట్లాగే తాగుడు అన్నది మానేయాలి. తాగుడు మానేసేయండి. మీరు 4 పిల్లల్ని సాకాలి, 2 పెళ్ళాలని సాకాలి. మీరు మామూలు రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు లేవు, మీకు చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ మీరు నెరవేర్చాలంటే మనిషి తాగుడుకి బానిస అయితే ఏ పని చేయలేడు. అది ఎవరు చెప్పేది ఈ రోజు మేము చెప్పినంత మాత్రం రోజు మీ వెనకుండా మేము చెప్పలేము, మీకే తెలియాలి. అది మీరు ఆలోచించుకోండి. అంటే ఇది మీ విజ్ఞత, మీకు వదిలేస్తున్నాం. ఈరోజు కొన్ని లక్షల మంది ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీరు ఎంత మంచిగా బతికితే బయట జనాలు కూడా ఓహో ఈయనంత మారి ఇంత మంచిగా బ్రతికాడు అని అనుకుంటాడు. బయట మనం నడిస్తే 10 మంది మనల్ని రెస్పెక్ట్ చేయాలి, కానీ 10 మంది చీతు అంటే మనం బతికే వేస్ట్. సో అందుకని మీరు దయచేసి ఇక్కడ నుంచి చేసిన తప్పులు ఏంటన్నది పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి మంచిగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఆ కుటుంబానికి ఒక తండ్రిగా మీరు ఉండండి. ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ వైఫ్ని జాగ్రత్తగా చూసుకోండి. అంటే యాజ్ ఎ హస్బెండ్ వేరే ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా మీ భర్తగా ఆ ఇంటికి ఆమెకు భార్యగా ఆ పిల్లలకి తండ్రిగా మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చేయండి. ఈ డబ్బుల విషయం వస్తే నెలకు 5,000 అన్నది మీరు ఒప్పుకున్నట్టే ఎవ్రీ మంత్ ఆవిడకి 5,000 ఇచ్చేయండి. సో ఒక అండర్స్టాండింగ్తో బ్రతకాలంటే బ్రతకండి ఇలాగా మర్యాదగా. అతను మీ ఫ్యామిలీ ఫస్ట్, మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు, మీతోనే ఉంటాడు, పిల్లల్ని చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు. అవన్నీ చెప్పాం, రాయించుకుంటాం. సో మన జీవితాన్ని ఏం చేసుకుందాం అని మీరు డెసిషన్ తీసుకుంటే దాని ప్రకారం అతనితో చెప్తాం. వాళ్ళిద్దరు అయితే మేము చెప్పిన దానికి రెడీ, మేము ఎలాగన్నా ఉంటామనే చెప్తున్నారు. ఇప్పుడు ఓపెన్గా ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి ఆవిడ చేసే తప్పులు ఏమన్నా ఉంటే ఆవిడ సరిదిద్దుకుంటుంది. వాడు మొగుడిని ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు, ఎందుకంటే ఇంకా ఆవిడ ఏ విధంగా ఈవిడ జీవితంలో ఇంటర్ఫియర్ కాదు, ఈవిడ కూడా ఆవిడ జీవితంలో ఏ విధంగా ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు. ఈయన ఒక భర్తగా ఇక్కడ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ చేస్తాడు, అక్కడ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అక్కడ చేస్తాడు. ఏ రోజు కూడా ఆ ఫ్యామిలీని మిస్ చేసి అక్కడికి వెళ్లకుండా చేయకూడదు. అక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు కానీ వీళ్ళని వదలకూడదు. రోజు పొద్దున్న వాళ్ళ స్కూళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ట్యూషన్స్ దగ్గర నుంచి చూసుకోండి, మీ పని జాబ్ చేసుకోండి, మళ్ళీ రండి, సాయంకాలం వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి, ఆ తర్వాత నైట్ వెళ్ళి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి. తను నెలకు 5,000 ఇస్తా అంటున్నారు మేడం. 5,000 ఏ విధంగా ఇస్తారు మేడం? తను అంటే ఇంకేం దేనికి కాదు, కిరాయి కట్టుకొని, స్కూల్ ఫీజు కట్టుకొని, ట్యూషన్ ఫీజు కట్టుకొని, ఇంట్లో అన్నీ పెట్టుకొని నెలంతా ఖర్చుకి, పిల్లలు నాకు మామూలు ఖర్చుకి ఇస్తారా? లేకపోతే 5,000తోనే నేను అన్నీ చేసుకోవాలా? అతను చెప్పింది 5,000 ప్లస్ మీరు సంపాదించింది. మీరు ఒక 5,000 సంపాదిస్తే ఒక 10,000తో మీ కుటుంబం మొత్తం నడవాలి. అవును మేడం, నేను ఓపుకుంటే డ్యూటీకి వెళ్తున్నా, లేకపోతే లేదు మేడం. నేను 4 ఏళ్ళ నుంచి నిలబడి చేస్తా, మా వర్క్ నిలబడి చేసేదే మేడం. మొత్తం ఇదంతా నాకు గుంజుతుంది మేడం. నేను 10 రోజులు ఇంటికి వెళ్తే 10 రోజులు ఇంటికాడ ఉండిపోతే నాకు 10 రోజులు పోయినట్టే, 2,000 పోయినట్టే. ఇంక నాకు వచ్చిన 3,000తో నేను ఎలా బతకగలను మేడం? కొంచెం ఉండండి, ఆవిడ గురించి చేయలేదు, అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నాక మొగుడు సంపాదించాలి. నీ శాతలు కానప్పుడు నేను పెంచుతా. అదే చెప్తున్నా నేను, అదే చెప్పేది మీరు వినండి.
మీ వల్ల చేత కాలేదు, మీ డబ్బులు మీకు చాలలేదు అడగండి, ఇస్తాడు. రోజు వస్తాడు కదా, పక్కాగా మీకు నెలకు 5,000 ఇస్తాడు. మీకు కష్టమైన రోజు నాకు ఇంకా 1,000 రూపాయలు కావాలి, 2,000 కావాలి, అవసరం ఉందంటే అతను చేయాల్సిందే చేస్తాడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా అతని రెస్పాన్సిబిలిటీ అతను చేస్తాడు. మీరు కూడా అతనికి చేదోడు వాదోడుగా హెల్ప్ చేయండి అంతే. మీ వల్ల అయిన రోజు చేయండి, లేని రోజు నా వల్ల కాలేదని చెప్పండి. అప్పుడు కూడా అతనిదే రెస్పాన్సిబిలిటీ. అప్పో చేసి పెంచాలి మీరు అంతే. ఆవిడ సంపాదించలేకపోతుంది, ఏం చేస్తారు? అలా కావాల్సింది మీరే చేయాలి అంతే. దానికి ఒప్పుకున్నాను నేను అంతే. అదే అలాగని వేస్ట్ గా అంటే నాకు పూర్తి శాతగా అబద్ధాలు ఆడేది కూడా ఉంటది, కానీ అలా ఉండొద్దు. నీ అంత ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆవిడ పర్ఫెక్ట్ గానే ఉంటది, మీరు పర్ఫెక్ట్ గా ఉండండి. ఆవిడ పర్ఫెక్ట్ గా లేకపోతే మీకు తెలుసుది కదా, మీరు పర్ఫెక్ట్ గా లేకపోతే ఆవిడ తెలుసుది కదా, అప్పుడు మాతో చెప్పండి చూద్దాం. ఇక్కడ నుంచి కూడా మీరు ఒకరికొకరు పర్ఫెక్ట్ గా లేకుండా కాదండి, ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఒకరికొకరు ఏమార్చుకొని మోసాలు చేసుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. అర్థమవుతుందా? అది నాకు డబ్బులు వద్దు సార్. సరే మేడం, నాకు అతని మీద నమ్మకం లేదు, డబ్బులు వద్దు ఓకే అమ్మా. ఇగో సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. లేదు మేడం, 8 years బ్యాక్ నీకు తెలిసి మీ భర్త వెళ్ళాడని అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. అప్పుడు కంప్లైంట్ లేవు, ఇప్పుడు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే 5,000 అనేది చిన్న మాటలు కాదు కదా, అది ఇస్తుంటే కూడా నీకు మాట్లాడట్లేదు. కూర్చోబెట్టి మేము హాయిగా ఆయన 5,000 ఇస్తా అంటే మీకు ఎక్కడ జీర్ణించుకుంటారు? 8 ఏళ్ళు ఊరుకోవడం కాదు, మళ్ళీ వాళ్ళతో కొన్నాళ్ళు కలిపి సంసారం చేయడం, ఇద్దరు కలిసి ఇళ్లలో ఉండడం, ఇవన్నీ చేస్తారు మీరు. మేడం, మీరు ఇంత మాట్లాడేవాళ్ళు ముందే అసలు తెలిసిన వెంటనే ఆ మెడలోంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుంటే అప్పుడు వేరే కదా, అప్పుడు అంతా వదిలేస్తారు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఆవిడ ఒక బిడ్డను కనేసి ఇన్నాళ్ళు సంసారం చేసి ఇప్పుడు ఆ పిల్లని రోడ్లో వదిలేయాలి. నేను వదిలేయమని చెప్పలేదు మేడం, ఆ పిల్లడే నా పిల్లడే, నేను వదిలేయమని అస్సలు చెప్తున్నారు. మీరు ఏం చెప్తున్నారు? నేనేం చెప్పాడు, కాకపోతే అతను నాకు డబ్బులు ఇవ్వడం నాకు వద్దు. అతను వచ్చేదే 11ంటికి. ఇంకా మా ఇంట్లో 1-2 గంటలు అతను ఎప్పుడు ఉంటాడో తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు అతను. ఇప్పుడు నువ్వేం కావాలంటావు చెప్పమ్మా, ఏం చేయాలి ఇప్పుడు? అతను చెప్పు. నాకు ఇస్తానన్న డబ్బులు ఆమెకే ఇచ్చి దూరంగా ఉంచమనండి. ఎందుకు ఎక్కడ దూరంగా ఉంచాలి? ఎక్కడికి దూరంగా ఉంచాలి? మొత్తానికి ఆమెతో ఉంటున్నాడు కదా, అవును, అదే డబ్బులు ఆమెకి ఇచ్చేసి మొత్తానికి నా ఇంట్లో ఉండమంటారు. మీ ఇంట్లో వెళ్ళి రానియండి. అతను మొత్తానికి మీ ఇంట్లో ఉండదని చెప్తున్నాడు కదా, మీ ఇంట్లో నైట్ పడుకోడంట అతను పొద్దున్న వస్తాడు, మీకు పిల్లల్ని స్కూళ్ళకి వదిలేస్తాడు, మీకు ఏమైనా కావాలంటే చేస్తాడు, పనికి వెళ్తాడు, పని చేసుకుంటాడు, వస్తాడు. పని అయిన తర్వాత ఎన్ని గంటలకు అయితే పని 8 గంటల తర్వాత మీ ఇంటికి వస్తాడు. మీ ఇంట్లో 1-2 గంటలు ఉంటాడు, తర్వాత అక్కడికి వెళ్తానని చెప్తున్నాడు కదా. నైట్ అయితే మీ ఇంట్లో పడుకోనని చెప్తున్నాడు కదా అతను. ఇందులో ఏంటి కరెక్షన్ చెప్పు? ఈ డ్యూటీలో ఏం చేయాలి? తేడా ఒకటే, అతను నైట్ కూడా ఇంట్లో పడుకోవాలంటున్నా, అతను పడుకోని అంటున్నాడు. క్షమించండి, నా కూతురు కష్టపడలేదు. నేను కొద్దో గొప్ప ఇంతవరకు చూశాను. నాకు వయసు మళ్ళీపోయింది. ఆ పిల్లని ఎలాగైతే కోకండ పెట్టి పెంచుతాడో ఈ పిల్లని అలాగే కోకండ పెట్టి పెంచాల. ఒక ఆ పిల్ల పని చేయట్లేదు. లేదు, 10 రోజులు పెట్టే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మేము ఇది పెట్టారు కదా, మా పాప పెట్టిందండి మాటకు దొరికిపోతుందండి. ఇప్పుడు 10 రోజులు 12 రోజులు బట్టి వెళ్తుంది. 7 సంవత్సరాలు సంగతి కూడా నాకు తెలియదు. అబద్ధం నాకు తెలిసింది మేడం, నిజంగా నాకు తెలియదు. 2 మాట చెప్తున్నాను నేను. నాకు అసలు తెలియనే తెలియదు. ఈ కంపెనీకి వెళ్ళాక ఈ కంపెనీలు ఉంటేనే తర్వాత ఈయన ఊరు వెళ్ళక 10 రోజులు పెట్టే ఈయన ఊరు వెళ్ళాక తెలిసింది ఇక్కడికి ఇచ్చారు. సరే అమ్మా, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా ఇంత, అన్ని అబద్ధాలు ఉండమ్మా. మీరు ఆవిడ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలుసు, ఆ అమ్మాయి పలానా చోట ఉందని తెలుసు, మీరు వచ్చారు, మీ అమ్మాయి కలిసి ఉన్నారు, ఇవన్నీ జరిగిపోయాయి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లోని కూడా కనేసింది. ఇప్పుడు ఒకటే, అతను ఎంతైతే సంపాదిస్తాడో అందులో సగం ఈ అమ్మాయికి ఇస్తాడు, సగం అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయిని ఇంకొక ఇంట్లో పెడతాడు, ఈ అమ్మాయిని ఇంకొక ఇంట్లో పెడతాడు. ఇంత జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి మాకు ఇదే కావాలన్న పరిస్థితి మీకు లేదు. ఏ రోజైతే తెలుసుకున్నారో ఆ రోజు మీరు ఏదైనా డెసిషన్ తీసుకొని ఉంటే అది వేరే. మీ ఇష్టం వచ్చినప్పుడు కలిసి ఉంటారు, కష్టం వచ్చినప్పుడు వదిలేసి సడన్గా ఇప్పుడు అతను వదిలేసి నా ఇంట్లోనే ఉండాలంటే ఉండడు. ఎందుకంటే అతనికి మనసు ఇరిగిపోయింది. మీరేం తక్కువ చేసిన వాళ్ళు కాదు, మీరు చాలానే చేశారు. ఇప్పుడు అతను కూడా మీరు అసలు అవసరం లేదు అన్న పరిస్థితిలో అతను వచ్చేసాడు. ప్రేమను కొని తెచ్చుకోలేమమ్మా, మనుషులకి ప్రేమ పుట్టాలి. ప్రేమను పోగొట్టుకున్నా ప్రేమను తెచ్చుకున్నా మన చేతుల్లోనే ఉంటది, మన బిహేవియర్ లోనే ఉంటది. సరే మేడం, మరి అతను అనుకున్నట్టే ఇవ్వనియండి. మరి ఇంకా అతనికి ఇష్టం లేనప్పుడు నేనేం చెయ్యలేను మేడం. వదిలించుకోవాలని అతను చూస్తున్నాడు, వదులుకుంటున్నాడు. ఏం ఆశించి వదులుకుంటున్నాడో కూడా నాకు తెలీదు. అంతకు తగ్గ వదులుకునేవాడైతే మీకు 5,000 ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. అతను జెన్యూన్ గా మీకు 5,000 ఇస్తానంటున్నాడు, పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటున్నాడు,
పిల్లలకి రేపు పెళ్ళి వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒంట్లో బాగున్నా బాగోపోయినా అంతా అతను ఒక పెద్ద దిక్కుగా ఉండి ఒక భర్తగా ఒక తండ్రిగా అతని పనులు అతను చేస్తానని చెప్తున్నాడు. మీకు ఇష్టం లేదని ఇప్పుడు మీరు ఇలా మాట్లాడినట్టే మాట్లాడితే అతను రాడు రేపు. అంటే మీ మీదే ఉంది అంతా. ఇప్పుడు అతను చెప్పాల్సింది చాలా కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ఓన్లీ వన్ థింగ్ ఏంటి, అతను నైట్ వచ్చి మీ ఇంట్లో పడుకోనని చెప్తున్నాడు. అది మీకు నచ్చట్లే. నేను అనుకుంటా పిల్లలకి హాస్టల్లో సీట్ చూసాను మేడం. చూడండి మేడం నాకొద్దు, కొంచెం ఉండండి, కొంచెం ఉండండి. ఆడపిల్లలు హాస్టల్లో ఉంది నాకు నచ్చదు, నా ఇంట్లో ఉన్నాయి. సరే మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ ఇంట్లో పెట్టండి పిల్లల్ని, అతను చూసుకుంటాడు. ఎందుకంటే అతనికి హాస్టల్ వద్దంటున్నాడు కదా. మీరు అంటే నేను మేడం ఇతను ఇంతవరకు చూడలేదు, ఫీజులు కట్టట్లేదు, ఇంతవరకు చూడట్లేదు. కాకపోతే వింటావా కొంచెం? ఇప్పుడు ఇంతకు ముందు సంగతి దయచేసి ఇక్కడ మాట్లాడదు, ఇప్పుడు సంగతి మాట్లాడు. పిల్లల్ని నీకు నువ్వు హాస్టల్లో వేసేటట్టు అయితే అతనికి ఇచ్చేయి, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు చదివించుకుంటారు. ఆ పిల్లల బట్టలు అతను చూసుకుంటాడు, ఆ పిల్లలకి ఏం చేయాలో అతను చూసుకుంటాడు. మీకు నెలకి 2000 3000 ఇచ్చేస్తాడు, మీరు సంపాదించుకోండి, మీ తిండి తినండి, మీరు బతకండి. పిల్లల్ని అటు పంపించి ఆవిడ చూసుకుంటానంట, అమ్మాయి చూసుకుంటానంట. బెస్ట్. అప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ కూడా తక్కువ అవుతుంది. నీకు అమ్మాయి కష్టపడుతుంది, అతను కష్టపడతాడు, ఏ పనో చేసుకుంటారు. ఇంతవరకు నా కష్టం మీద నా కూతురు కష్టం మీద పిల్లలు మంచిదమ్మా చేశారు కదా. ఇప్పుడు అందుకని ఇప్పుడు అతను చూసుకోవాలి కదా, అతని దగ్గర పంపించండి, లేకపోతే మీరు చూసుకోండి. హాస్టల్ వేయడానికి మీకేంటి రైట్? మీ అమ్మాయి మొదలు పెట్టిన మాటేనమ్మా హాస్టల్ అన్న మాట. అప్పుడే మేడం అది ప్రపోజ్ చేశారు. మేము హాస్టల్ అని చెప్పలే, ఆమె చెప్పింది హాస్టల్ అన్నమాట. అవును మేడం, నేనే చెప్పాను. అతను అప్పుడు చూడలేదు కాబట్టి నేను హాస్టల్లో పెట్టాను. ఇప్పుడు అతను చూస్తాను అంటున్నాడు కాబట్టి నేను అది క్యాన్సిల్ చేసుకుంటాను. చెప్తున్నా, అది నువ్వు చెప్పలే, నువ్వు హాస్టల్లో పెడతా అన్నావు. అతని మాటే కానియండి మేడం, ఇంకా అతని ఇష్టం అది. ఓకే. సో ఇప్పుడు మీరు పెంచే పోనీ మీకు రెస్పాన్సిబిలిటీ నెలకి 5000 ఇస్తున్నా. అవును, పిల్లలకి బుక్స్ ఏం కావాలన్నా మీరే చూసుకోవాలి. ఫీజులు మాత్రం కొంత కల్పమని అంటే ఫీజులకు ఆవిడ కడుతుంది, 5000 ఫీజుల వరకు ఆవిడ కడుతుంది. అంటే ఫీజుల్లో కూడా నేను అనేది 3000 ఫీజుకి వెళ్ళిపోతే 2000 వాళ్ళకి మెయింటెనెన్స్ కట్ట సరిపోతుంది. తెచ్చింది 3000 4000, ఇప్పుడు 3000 వచ్చింది అనుకోండి. స్కూల్ ఫీజు 2000 అంట, 2000 ఆవిడ కట్టుకుంటది. ట్యూషన్ ఫీజు 1000 రూపాయలు మీరు కట్టండి, ఇంకొక 1000 రూపాయలు పెంచండి. లేకపోతే మీరు డైరెక్ట్ గానే కట్టుకోండి. నెలకు 5000 ఇవ్వండి, ట్యూషన్ ఫీజు మీరు కట్టండి, ఒక నెల అటు ఇటు అయినా మీరు చూసి కట్టుకోండి. బయట బుక్స్ అనగా తర్వాత అవన్నీ చూసుకోవాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి పని లేదనుకోండి, నేను రోడ్డు మీద లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. మీరు లేదని ఉన్నప్పుడు కట్టండి. అందుకనే పక్కా మీరు 5000 ఇవ్వండి వాళ్ళకి, మీ వల్ల చేతనైంది వాళ్ళకి చేయండి అంతే, సరేనా? ఆ పిల్లల బాధ్యత మీదే, మీ భార్య బాధ్యత మీద. అంటే మీ కాపురం అన్నది పక్కన పెడితే యాజ్ ఎ భార్యగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు చేయాలి. వాళ్ళకి ఒంట్లో బాగున్నా బాగోపోయినా తీసుకెళ్లాలన్నా ఆవిడైతే పక్కింటి వాడిని పిలిచి హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, భర్తగా మీరే కదా తీసుకెళ్ళి ఆవిడ ఒంట్లో బాగోపోతే. ఒక భర్తగా మీ బాధ్యతలు ఏమన్నాయి మీరు చేయండి. నేను చెప్పేది కరెక్టా అమ్మా? అది ఆ బాధ్యతలు కరెక్ట్గా చేయండి. బట్ బాధ్యతలు అనేవి కాపురం ఒక్కటే బాధ్యత కాదు, సంసారం చేయడం ఒక్కటే బాధ్యత కాదు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా చేయండి ఒక భర్తగా, సరేనండి? ఇది మీరు రాసి ఇవ్వండి మాకు పద్ధతిగా. ఆయన చేయని ఎవరి దగ్గర ఉందమ్మా? ఆయన చేయని ఉందమ్మా? నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు అతను చేయని? అతనిదే అతను పెళ్లి చేస్తాము, అప్పు చేస్తాము. మా తమ్ముడు దగ్గర అప్పు తెచ్చాను, అప్పు తీర్చాలి కదా. ఈ కొడుకు తీర్చదు, నా కొడుకు తీర్చదు, నేను తీర్చాను, ఇంతలో నేను ఉంచుకున్నాను. అందుకని ఆవిడ అప్పు తీర్చింది. ఒక్క నిమిషం శేఖర్, అది పిల్లలకే పడద్ది, ఎక్కడ పడద్దు ఆవిడ? పిల్లలు పెట్టవలసిన వస్తువు అది, ఆవిడ పిల్లలకి పెట్టేస్తుంది. ఇన్ని రోజులు పెడితేనే పెరిగారు వాళ్ళు, ఎందుకు మాట్లాడుతున్నావయ్యా? ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు పెరిగారు కదా, ఆవిడ చూసుకుంది కదా, ఆవిడైతే వదిలేదు కదా రోడ్డు మీద పిల్లల్ని. ఆ చైన్ సంగతి ఆవిడ చూసుకుంటది, చైన్ సంగతి మీరు మాట్లాడకండి. ఆ పిల్లలకి ఇచ్చుకుంటుందో ఇంకోళ్ళకి ఇచ్చుకుంటుందో ఆవిడకి తెలుసు, సరేనా? మీరు చేయాల్సిన పని మీరు కరెక్ట్గా చేయండి. బట్ అయిపోయిన దాన్ని మనం ఏమి చేయలేం కాబట్టి కనీసం ఇలాగన్నా కరెక్ట్గా చేసి మీరు ఆ తాగుడు అన్నది తగ్గించుకొని 2 కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అంతే, బయలుదేరు.